నమస్తే. అమరవీరుడు మురళీ నాయక్ దగ్గరికి జగన్ గారు వెళ్ళడం, పరామర్శించడం జరిగిన తర్వాత కొంచెం ట్రోల్స్ గురవుతున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పట్లాగే శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అంటూ కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. ఎలా చూడాలంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? అంటే నువ్వు ఇచ్చే డబ్బు ముఖ్యమా, నీ ముఖంలో నవ్వు ముఖ్యమా? వాళ్ళు చెట్టంత బిడ్డని కోల్పోయి, ఇంటికి వంశవృక్షాన్ని కోల్పోయి, ఆ తల్లిదండ్రులు అంత శోకంలో ఉంటే నువ్వు వెళ్ళి నవ్వుకుంటా పోయి పలకరించి, నవ్వుకుంటా పోయి పరామర్శించి డబ్బులు ఇస్తావా? ఇదా నీకు చేతనైన పని? ఇదా నువ్వు ఒక మాజీ సీఎం గా చేయాల్సిన పని? ఇలా చేసావు గనకనే 4 ఏళ్ళగా ఉడుచుకుపోయావు. ఈ మాత్రం బుర్ర ఆలోచన లేదా నీకు? ఆ మాత్రం ఎలా వెళ్ళి తల్లిదండ్రులు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆయన ఒక 25 lakhs ఇచ్చారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత వస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి అని ప్రకటించారు. ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి, ఆయన గుండెల్లో బాధ వచ్చింది. వాళ్ళు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక అతను కూడా కళ్ళమ్మడే నీళ్లు చెమర్చారు. ఇవి ఏమీ లేకుండా నువ్వు ముఖాన నవ్వును పుణుకొని పోయి నువ్వు ఇచ్చే 5 లక్షలకి, 6 లక్షలకి, 10 లక్షలకి ముఖం మోస్తున్నారని ఇస్తావా? నువ్వు ఇచ్చే డబ్బు కంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి నీ నవ్వులు పక్కన పెడతారు ప్రజలు. నవ్వుకుంటూ వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి? ఏంటి దీన్ని కూడా పొలిటికల్ యాంగిల్ లో చూడొచ్చు అంటారా, సానుభూతి పరంగా చూడొచ్చు అంటారా? సానుభూతి లేదు, పొలిటికల్ లేదు, ఏమీ లేదు. ఇది ఒక క్యామం, ఏమీ లేదు. అదే సైడ్ పొలిటికల్ తీసుకోవద్దు, సానుభూతి తీసుకో. సానుభూతి వెళ్తే మనిషి అనేవాడు గుండెల్లో బాధ, మనసులో వేదన, కళ్ళల్లో నీళ్ళతో వెళ్తాడు. బిడ్డ అనేవాడు చచ్చిపోయాడు అని పరామర్శించడానికి జగన్ ఫేస్ కట్టే అలా ఉంటది అని చెప్పి సినిమాలో కనుక వాడు నవ్వుతా చచ్చిపోతాడు చూడు. అమ్మాయి మోసం చేసినా నవ్వుతానే ఉంటాడు, అమ్మాయిని వేరే అబ్బాయితో చూసినా నవ్వుతానే ఉంటాడు. వాడు చచ్చిపోతాడు చూడు, చచ్చిపోతా సూసైడ్ చేసుకున్నా కూడా వాడి ఫేస్ లో స్మైల్ ఉంటుంది. అది ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన. అటువంటి ఏమైనా చేయించుకున్నాడా ఆయన? జగన్మోహన్ రెడ్డి కొమ్మ తీసే నవ్వుతా ఉండే చచ్చిపోతాడుగా? లేదు కదా. లేనప్పుడు ఎవరికి ఎక్కడ వెళ్తే ఎలా అంటే ఒక సాదాసీదారైన వ్యక్తులకి ఆ సందర్భాలు, అటువంటి సన్నివేశాలలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. కానీ ఇతను స్మైల్ ఎక్స్ప్రెషన్ తో వెళ్ళాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. చప్పట్లు కొట్టడానికి ఈ చేయి ఖాళీ లేదు, అందుకనే నేను చప్పట్లు కొట్టలేకపోతున్నాను. కొంతమంది ట్రోల్ చేస్తారు కదా మేడం. పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో శవం పక్కన పెట్టిన ఆడలతో కూర్చుని నవ్వుతున్న వీడియోలు ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా అంటున్నారని మరి దానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడాయా? శవం పక్కన పెట్టిన ఆయన నవ్వుతూ ఎట్లా కదా, దాని గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు శవం ఉంది, శవం ఇప్పుడు ఎవరు చచ్చిపోయారో తెలియదు ఆ శవము. కానీ వాళ్ళ తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో నవ్వుతా మాట్లాడలేదు కదా. ఈయన గెచ్చుకొని నవ్వుతా మాట్లాడాడు కదా. అది వేరే మహిళలతోటో వేరే వాళ్ళతో మాట్లాడతాం, ఆ దారి వేరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పక్కన పెట్టుకుని ఈయన కూడా నవ్వుతున్నాడు, జగన్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మురళీ నాయక్ అనే అబ్బాయి 22 ఏళ్ల యువకుడు. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఎంతటి వాళ్ళు, ఎంత ముసలి ఏంటో ఎవరికి తెలుసు? ఇది కూడా ఆలోచించాలి కదా. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి ఎవరైనా చచ్చిపోతాం. అది రోగం వచ్చి చచ్చిపోయాడా, రొచ్చు వచ్చి చచ్చిపోయాడా, సూసైడ్ అయిందా, యాక్సిడెంట్ అయిందా? ఇతను ఎవరు? దేశ రక్షకుడు మురళీ నాయక్. ఇతను మన దేశ సోల్జర్. ఇతను చనిపోయాడు అనడంతోనే ఎక్కడ వాళ్ళలోనైనా సరే కన్నీడు చెమర్చారు, గుండెలనే పిండేస్తున్నారు. నేనైతే అతని రూపాన్నే గాని, అతని పేరునే గాని నా గుండెల్లో ఎనీ టైం నేను చనిపోయేంత వరకు పెట్టుకుంటాను. ఎందుకనంటే ఆ తల్లి అటువంటి, ఆ తల్లి మోసేది నవమాసాలే. ఈ తల్లి, భూమి తల్లి అతన్ని కాలే వరకు మోసింది, కట్టె కాలే వరకు మోసింది. అతని వయసు ఎంతైనా కానీ అతను చేసినటువంటి మన దేశ సేవ గాని, మన దేశ రక్షణ గాని ఎలా ఉందంటే చెప్పుకోలేం. ఇంకా ఆ తల్లిదండ్రులకి ఇంకా మనం ఏమీ చెప్పలేము. కాకపోతే వాళ్ళకి చేతులైతే దండం పెడతాము, మన ఇండియన్ కి సెల్యూట్ కొడతాం, అంతేగాని ఆ తల్లిదండ్రులకి ఆ మురళీ నాయకుని తెచ్చి ఇవ్వలేము. కానీ ఇక ప్రతి ఒక్క మహిళ, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే మహిళ, ప్రతి ఒక్క మహిళ మరొక మురళీ నాయకుని కానీ దేశానికి సమర్పించడానికే చూస్తుంది. దేశ నాయకుడు, దేశ రక్షకుని చేయడానికే చూస్తుంది అనమాట. ఎందుకంటే అటువంటి ఘనతని, అటువంటి సేవని చేశాడు మురళీ నాయక్. ఓకే మేడం.